హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవి మా పెరట్లో కాచిన గుమ్మడికాయలండి. ఇంకా పెరట్లో ఇంకో 2 కాయలు ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి వేరే చోట ఉంది. ఇది రెండోది. ఎవరికి కనపడకుండా కొమ్మలు అవన్నీ దాచేసాము. ఒక కాయతో మా అమ్మగారు గుమ్మడికాయ వడియాలు పట్టారండి. అది ఎలాగో చూసేద్దాము. ఒక కాయని ముక్కలు ముక్కలుగా కోసుకొని దానిపైన ఉన్న పొట్టు అంతా అలా తీసేసేయాలండి. అలా పొట్టు తీసేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజలు అవి కూడా ఉంటాయి కదండి, అవి కూడా మొత్తం తీసేసుకొని ఒక పాత్రలో వాటర్ పెట్టుకొని ముక్కలన్నీ వాటర్లో వేసేసుకొని ఉంచాలి. తర్వాత ఎండు కొబ్బరి తురిమేది ఉంటుంది కదండి, ఆ తురిమే దాంతో ఈ గుమ్మడికాయ మొత్తం అలా తురుముకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా తురుముకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలో చెప్తున్నట్టు అలా మొత్తం తురుముకోవాలి. ఇది చాలా హార్డ్ ప్రాసెస్సే. అలా తురమటం వల్ల మా అమ్మగారికి అయితే ఏళ్ళు కూడా బాగా కొట్టుకుపోయినాయి. బట్ తప్పదు కదండి, కొంచెం కష్టపడాలి. తర్వాత అలా మొత్తం తురిమేసుకున్న తర్వాత ఒక క్లాత్లో ఆ గుజ్జంతా వేసేసుకొని గట్టిగా వాటర్ పిండేసుకోవాలి. వాటర్ అనేది ఉండకూడదండి. లోపల ఆ పీచు ఉంటుంది కదా, తురిమిందంతా అది మాత్రమే ఉండాలి, వాటర్ అనేది ఉండకూడదు. తర్వాత ఇక నైట్ మినపప్పు అది నానబెట్టేసుకొని తెల్లారి చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి అవి పేస్ట్ చేసుకొని ఇలా పప్పుని గ్రైండర్లో వేసుకోవాలి. మేమైతే 3 వాయిల కింద వేసాము. ఇది లాస్ట్ వాయ. ప్రతి వాయికి కొంచెం ఉప్పు, ఈ మసాలా వేసుకొని వాటర్ లేకుండా గారెపిండి రుబ్బుకున్నట్టు మెత్తగా రుబ్బుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయకూడదు. వాటర్ అంతా వడకట్టుకొని గ్రైండర్లో వేసుకోవాలి. సో నేనైతే అలాగే వేశాను. తర్వాత పప్పు మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం ఈ గుమ్మడికాయ ఇది వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది వీడియోలో చూపించినట్టు. అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, మేము 3 సార్లుగా వేసామండి. అదిగోండి అలా కలుపుకోవాలి. అలా కలిపేసుకొని ఇక వడియాలు పెట్టుకోవటమే. వడియాలు క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ పెట్టుకోవచ్చండి. మేము వచ్చేసి కవర్ మీద పెట్టాము. అదిగోండి మా అమ్మ ఆల్రెడీ పెట్టేసింది మొత్తం. సో ఇంకోసారి ఇదిగోండి వీడియో తీసాను, చూసేయండి ఎలా పడుతుంది ఏంటి అనేది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది హాట్ కాబట్టి ఈసారి ఇలా వేయము. ఈసారి చాలా రకాలుగా వేసుకోవచ్చు. ఈసారి నెక్స్ట్ టైం మేము ముక్కలు కోసి వేస్తారంట. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాం, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching friends. Bye.